హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం హైదరాబాద్లోని సనత్ నగర్లో ఎర్రగడ్డ మార్కెట్, సండే మార్కెట్లు కవర్ చేయబోతున్నాం. అందరూ చూడండి. మీరందరూ ఈరోజు సనత్ నగరు మన ఎర్రగడ్డ సండే మార్కెట్ని చూడబోతున్నారు. చూడండి మనకి ఏమేమి కనబడుతున్నాయో అన్నీ మీకు లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఫస్ట్ అయితే మెట్రో దగ్గర నుంచి మెట్రో దగ్గర దిగిన తర్వాత కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్లో మనకి కనపడతాయి అన్నీ. ఫస్ట్ స్టార్టింగే మనకి వచ్చేసి బట్టలు, తర్వాత ఒకటి చూడండి కోళ్ళు ఉన్నాయి, ఇక్కడ వాచ్లు ఉన్నాయి, నెంబర్ 1 వాచ్లు అసలు సూపర్ ఉన్నాయి. తిరిగి బాగా ఆవేశం వచ్చి కొంచెం దగ్గు తెచ్చుకుందామని నిమ్మకాయ నీళ్ళు తాగుతున్నా. అయితే ఈ కలిపిని మనలాగా ఉండవు, సోడాలాగా కాదు, వాటర్ ఇది లెమన్ వాటరు, ఆరెంజ్ వాటర్ అట్లా ఉంటాయి. ఏదో ఎండ బాగా ఎక్కువ ఉంది, అసలు ఫుల్గా ఉంది. అసలు ఈ ఊరిని ఆయన చంపి చచ్చిపోయి అసలుకి ఆ ఎండకి. అందుకని కాస్త రిలాక్స్ అవుదామని చెప్పేసి నిమ్మకాయ నీళ్ళు తాగా. లైట్ పర్లా కొంచెం బాగానే ఉంది నిమ్మకాయ నీళ్ళు తాగిన తర్వాత. అది చూడండి ఎట్లున్నాయో కలర్గా. కాకపోతే మంచిది కాదు, దాంట్లో వేసేస్తారు ఇంకంతే. ఐస్ తురుగుతుంది కదా, ఆ తురుగు వేసి దాంట్లో వేసేసి ఆ రంగు నెలల్లో మనకి ఇచ్చేస్తాడు. మనకి ఏ రంగు కావాలంటే ఆ రంగు నీళ్ళు, ఆరెంజ్ రంగు నీళ్ళ లేకపోతే లెమన్ రంగు నీళ్ళ అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా? అదంతా 15 రూపాయలు 15 రూపాయలు ఎంత ఉంది అనుకుంటా, మొత్తానికి గుర్తులేదు రేటు. అలా ఉంది ప్రస్తుతానికి. టెంపరీ తాగా. ఇక్కడ చూడండి కోళ్ళు, అసలు ఎట్లా అమ్ముతున్నారు కోళ్ళు అయితే. నాటుకోళ్ళు, బాయిలర్ కోళ్ళు అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడేమో చిలకలు మనకి ఉంటాయి కదా, రామ చిలకలు, అవి అన్నీ పావురాలు ఉన్నాయి. అవన్నీ మరి రేట్లు ఎంత అడగలేదులే, కానీ ఇది చిలకలు అయితే మాట్లాడతాయి అంట. వాటి పేరు అలెగ్జాండర్ ప్యారెట్స్ అంటారు. నువ్వేం చెప్తే అది ట్రైనింగ్, ఒక 2-3 రోజులు ట్రైనింగ్ ఇస్తే నువ్వేం చెప్తే అది చెప్పేసిద్ది. అది అలెగ్జాండర్ ప్యారెట్స్ అంటారు వాటిని. కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటాయి బాగానే. అవన్నీ ఈ సండే మార్కెట్లో అవి కూడా అమ్ముతున్నారు అక్కడికి. చూడు మరి ఎట్టుందో సండే. అసలు ఇక్కడైతే నాకు మొత్తం తిరిగా నేను. అసలు ఆ చివరి నుంచి చివరికి నీకు దొరకందంటుంది చూడు. క్రికెట్ బ్యాట్లు చిన్నపిల్లలు ఆడుకున్నాయి, మరి పెద్దవాళ్ళు ఆడడానికి అయితే లేదులే, కానీ ఇవేమో చైన్లు 30 రూపాయలు, ఒక్కొక్క చైన్ 30 రూపాయలు. చూడు మరి అవి ఉంటాయో, ఇంటికి పోయిన దాకా ఉంటాయో తెలియదు, కానీ రేటు తక్కువ. ఎండ చూడు అసలు ఎట్టుందో. అసలుకి ఆ ఎండ దెబ్బకి జనాలు కూడా లేరు రోడ్డు మీద. మామూలు సాయంత్రం అందరూ అయితే సాయంత్రం 4-5 నుంచి ఫుల్గా వస్తారంట. అసలు చూడు సైకిల్ కూడా అమ్ముతున్నారు అక్కడికి. సెకండ్ హ్యాండ్ సైకిళ్ళు మొత్తం. ఇక్కడ కొనే ఏ వస్తువైనా సరే మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. మొత్తం నీట్గా మీకు సెల్ ఫోన్లు కానీ, ఛార్జర్లు కానీ, బట్టలు కూడా చూడు. వాటర్ బాటిల్, ఎండ దెబ్బకి వాటర్ బాటిల్ అయిపోతున్నాయి. అంత కూలింగ్ తగ్గినా కానీ మనకి ఇది సనత్ నగర్, ఇది పోలీస్ స్టేషను, దీనికి ఎదురుగా ఉన్న ప్రజెంటు. ఇంకొంచెం ముందుకు పోతే సనత్ నగర్లో డిమార్ట్ ఉంటుంది మనకి, ఆ రోడ్లోనే లెఫ్ట్గా ఉంటుంది. చూడండి 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఏదైతే జాడీలు మనవి. ఏమో ఫ్లవర్స్ అంటే ప్లాస్టిక్, ఒరిజినల్ కాదు ప్లాస్టిక్. బాగానే ఉంటుంది. బట్టలు ఇవన్నీ అన్నీ పిచ్చుకోవట్లే. ఇవేమో మన జర్కిన్లు 100 రూపాయలు, 200, 300, 500. ఇంకా వాడు అంతే చెప్తాడు, 500 చెప్తాడు. ఇది చూడండి ఛార్జర్లు, ఒరిజినల్ ఛార్జర్లు కాదు, సెకండ్ హ్యాండ్. చూసుకోవాలి, నువ్వు చెక్ చేసుకొని తీసుకోమాటమే. 100, 150 ఉంటాయి అంతే. మనకి బయట కొనాలంటే 1500, 2000 అట్లా ఉంటాయి. ఇక్కడ 100కి 200కే వస్తాయి. దట్ ఈజ్ సనత్ నగర్ ఎర్రగడ్డ మార్కెట్, సండే మార్కెట్ అంటారు దాన్ని. చూడండి నిద్రపోతుండేవి. అరటికాయలు, మ్యాట్లు, కర్టన్స్ ఉన్నాయి, ఫ్లవర్స్. చూడండి ఫ్లవర్స్ మనకి ఇంట్లో గార్డెన్కి ఇంట్లో పెంచుకుంటాం కదా, ఆ మొక్కలు ఇవన్నీ అవన్నీ కొనుక్కోవచ్చు. పాపం చూడు ఎండకి అసలు ఎవరు బయట రావట్లా. 4 దాటితే కానీ ఫుల్గా వస్తారంట. ఇప్పుడు టైం 12 అయింది. అసలు ఎండ అయితే తట్టుకోలేకపోతున్నా. ఎవరు నాయనో అసలు నీళ్ళు, సోడాలు, కూల్ డ్రింక్స్ ఎన్ని తాగినా కానీ లోపలికి పోతున్నాయి. చూడండి రోడ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి. పాపం అది కాక ఇది మంత్ ఎండ్ అయ్యేసరికి కాస్త బాగా జనాలు ఎవరు రావట్లా. మన వాళ్ళందరి దగ్గర క్రెడిట్ కార్డులే కదా, మళ్ళీ శాలరీ పడితే కానీ డబ్బులు రావు మనకి. హైదరాబాద్ కష్టాలు, మరి ఏం చేస్తాం. కష్టాలు. జైలు బ్యాట్లు వరుసగా పెట్టారు. బ్యాట్లు ఆ పక్కనే కళాయిలు. బ్యాట్ ఇరిగిపోయింది అనుకో, ఆ కళాయి తీసుకొని కొట్టుకోవటమే. అది మ్యాటరు.
ఇవి ఉంటాయో తెలియదు కానీ 150 రూపాయలు చెప్పాడు బ్యాట్ ఒకటి. అది చూడాలి, చెక్ చేయాలి. బ్యాట్ అయితే కొంటాను కానీ ఈ బ్యాట్ కానీ కొంచెం మంచి బ్యాటే కొనుక్కుంటా. చూడండి లారీలో ఏదో తీసుకొని పోతుండ్రు. ఇవన్నీ అంతే. ఇంకా బట్టలు ఇక్కడ ఎక్కువ సనత్ నగర్ ఎర్రగడ్డ మార్కెట్లో అన్నీ బట్టలు ఎక్కువ ఉంటాయి. 100 రూపాయలు 150 కానీ 100 రూపాయలు కానీ ఉన్నాయి. మంచి మంచి బ్రాండెడ్ బట్టలు కూడా ఉన్నాయి. 100 రూపాయలు 150 200 కొత్తవి కూడా ఉన్నాయి. పాతవి కాకుండా పాతవి అన్నీ ఉన్నాయి. మరి కాకపోతే నువ్వు చూసుకోవాలి. నువ్వు ఫస్ట్ ఎవరైనా పోయిన వాళ్ళు వెంటనే అబ్బా ఇది బాగుంది కదా అని వెంటనే కొనేయకూడదు. ఒకసారి మొత్తం తిరగండి. ఆ చివరి నుంచి చివరి దాకా తిరుక్కొని రండి. ఒకసారి మొత్తం చూసుకొని వచ్చి అప్పుడు కొనుక్కొని. చూడండి ఇక్కడ పిస్తా హౌస్ కూడా ఉంది. పిస్తా హౌస్ జనాలు లేరు. పిస్తా హౌస్ మామూలు వేరే ఎక్కడున్నా కానీ కిటకిటలు ఆడిపోద్ది, అసలు ఖాళీలు ఉండవు. కానీ ఇక్కడ ఖాళీగా ఉంది. ఎందుకంటే ఎండ. ఈ టైంలో కాస్ట్ ఏదైతే మాల్ అంట. దీంట్లో షాపింగ్ మాల్, దాంట్లో మనకి సినిమా హాల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఎర్రగడ్డ అదే సండే మార్కెట్లోనే ఉంటుంది. అది కూడా అక్కడ మనం పార్కింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. లోపల పార్కింగ్ ఉంటుంది అండర్గ్రౌండ్లో, ఆడ కూడా చేసుకోవచ్చు పార్కింగ్. చూడండి జీన్స్ ప్యాంట్లు, షర్ట్లు అందరూ పాపం నడవలేక కొంతమంది బండి మీద వేసుకొని పోతున్నారు, కొంతమంది కార్లు. ఇవి చూడండి వాచ్లు, ఇవన్నీ కొత్త వాచ్లే, కొత్తవి వాచ్లన్నీ. కాకపోతే 150 200 500 అట్లా ఉంటాయి. అన్ని వాచ్లు లేడీస్కి ఉంటాయి, పిల్లలకు ఉంటాయి, జెంట్స్కి ఉంటాయి. అందరికీ వాళ్ళకి లేవు వాచ్లు, ఫలానా వాళ్ళకి ఇక్కడ దొరకదు అనేది ఉండదు. జీన్స్ ప్యాంట్ చూడండి 180 రూపాయలు అంట. అది మరి చెక్ చేసుకోవటం, మనం చెక్ చేసుకొని. అది చూడండి పాపం కోళ్ళు నెట్ పెట్టారు. నెట్లో మళ్ళీ ఏమైనా నాటుకోళ్ళు అన్నీ అడిగా నేను రేటు. నాటుకోడి ఎంత అంటే వాడు 1000 రూపాయలు అని చెప్పిండు. 1000 రూపాయలు అంటే మరి ఇంకేం చేస్తాం, తప్పదు, కొనుక్కోవాల్సిందే. మనకు అవసరం. బయటికి పోతే ఇంకొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడైతే రేటు తక్కువ. నేను వీడియో చేస్తుంటే వీడియో తీయకూడదు, ఇక్కడ వీడియో తీయడానికి లేదు, పర్మిషన్ లేదు, తీమాకు అన్నారు కొంతమంది. నేను అట్లే ఇంకా చిన్నగా ఎవరు తెలియకుండా సీక్రెట్గా మన సబ్స్క్రైబర్స్ కోసం సీక్రెట్గా తీసా. మీకోసం ఎంత కష్టపడుతున్నాను. మీరు నాకు ఒక లైక్, కామెంటు, షేరు చేశారంటే నాకు చాలా ఉపయోగపడుద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకొంచెం లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు చాలా వస్తుంటాయి మనకి. ఇదే కాదు, ఇలాంటి బొచ్చడి పెడతా నేను. అది ఇంకా మన తొందరలో మొత్తం ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తం కవర్ చేస్తా. మీరు ఏదైనా ప్లేస్ చూడాలి అని అనిపించింది అనుకోండి, నా కామెంట్లో పెట్టండి, చూపిస్తాను. ఇక్కడ గొడుగులు అమ్ముతున్నారు. బాగా ఎండగుందని చెప్పేసి మెట్రో కింద కరెక్ట్గా ఎండగుందని ఒక గొడుగు తీసుకుందామని ఇగో ట్రయల్ చేస్తాను. ఇది మన గొడుగు. ఇది అడిగాను, వాడు 250 అంత చెప్పాడు. సర్లే అని నేను తీసుకున్నా. ఈ గొడుగు మందే, ఎండకి తట్టుకోవాలిగా, అందుకని తీసుకున్నా. అది మళ్ళీ ఇంకొకసారి నేను మొత్తం తిరిగేసి వచ్చి మెట్రో దగ్గర పోయి మళ్ళీ వెనకమాలకు వస్తున్నా. మళ్ళీ వెనకమాలకు వచ్చి మళ్ళీ చూపిస్తున్నా. మళ్ళీ ఇంకొకసారి మీకు చూస్తారు కదా అని, ఇంకా ఏమైనా ఉన్నాయా అని. కానీ భలే వెళ్ళిపోతాను. ఇది ఇక్కడ ఉంది చూసారా, ఈ సోడా. ఇది సోడా మనకి గ్యాస్ కొడతారు కదా, గ్యాస్ కొట్టి నిమ్మకాయ సుగంధ లెమన్ అవి ఉంటాయి. నేను సుగంధ ఒకటి ఆర్డర్ చెప్పాను. సుగంధ చెప్పుకొని దాని కొంచెం పర్లా, ఇందాక దానికన్నా కానీ ఇది కొంచెం బెటరు. అంతే, చాలా బాగుంది. తాగాను. కొంచెం ఓపిక కొంచెం అట్లా ఉంది. ఇంకా మళ్ళీ ఈ ఓపిక తెచ్చుకొని మళ్ళీ ఆ చివరికి వెళ్దాం. ఎందుకు మనం మొత్తం తిరగటం ఈరోజు మన పని. ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి తిరగటం అటు ఇటు. ఇక్కడ బజ్జీలు వేస్తున్నాను చూసా, వీడియో తీసుకుంటాను అంటే తీసుకో తమ్ముడు, నాకు ప్రాబ్లం అన్నాడు. అసలు చూడు బజ్జీలు అయితే భలే పొంగినాయి. అసలుకి తిన్నా, ఒక ప్లేట్ తిన్నా, అసలుకి ఎక్సలెంట్గా ఉన్నాయి బజ్జీలు అయితే. సూపర్ టేస్ట్, అసలుకి ఊరిపోతుంది చూస్తుంటేనే. మీరు కూడా తినండి ఎప్పుడైనా వచ్చినప్పుడు. సండే మార్కెట్లో పక్కనే ఉంటాయి. మన పిస్తా హౌస్ ఉంది కదా, ఆ పిస్తా హౌస్ పక్కనే ఉన్నాయి. ఆ పక్కనే మామిడికాయలు కూడా అమ్ముతున్నారు. ఇవి వచ్చేసి చిత్తూరు మామిడికాయలు, బాగుంటాయి. ఆ పక్కనే మొలకలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో, మొలకలు, పెరుగు ప్యాకెట్లు ఉన్నాయి. ఇంకా అయిపోయింది, మొత్తం దిగేసాను. చివరికి ఇక్కడ చూడండి మనకి మెట్రో, అది మెట్రో పక్కనే. ఎవరు నాకు తెలిసినంత వరకు 99% ఇక్కడ ఎంత ఖాళీ ప్లేస్ ఉన్న సంగతి ఎవ్వరే తెలియదు. నా ఒక్కడికే తెలుసు అనుకోమాకండి, అందరూ తెలుసులే, ఎవరికి జోక్ చేస్తున్నా. ఇదిగో ఖాళీ ప్లేసు, వాకింగ్ ట్రాక్ ఉంది, మంచిగా నడుచుకుంటూ పోయి హ్యాపీగా వాకింగ్ చేసుకోవచ్చు ఎవరైనా చేసుకునే వాళ్ళు. బాగుంది అసలు. చూడు ఎంత బాగా పచ్చగా ఉందో, చాలా చల్లటి గాలి వచ్చింది. అసలు ఇప్పుడు దాకా ఎండలో తిరిగి ఇక్కడ తిరిగేసరికి ఇంకా పక్కన ఒక మన గొంత పునుగులు ఉంటాయి కదా, అవి తీసుకొని తిందామని అవి పెట్టుకున్నా. అవి తిన్న తర్వాత ఒక టీ తాగాలి. ఆ పక్కనే ఒకటి టీ టైం అని ఒకటి ఉంది, అక్కడ చూశాను టీ టైం. ఇది తీసుకొని ఒక టీ తీసుకున్నా ఈ కప్పులో.
ఇంకా ప్రశాంతంగా ఇంటికి పోతున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.